కడియం కావ్య గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ కన్ఫర్మ్ అయింది. అటు బీజేపీ నుంచి ఆరు రమేష్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో కడియం కావ్యకు కేటాయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి లేరు. సో అనూహ్యంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు, పరంజ్యోతి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న గారు లైన్లో ఉన్నారు. సో దీనిపై మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి చెల్లని రూపాయి అనే వారికి టికెట్ ఇవ్వలేదు. ఆ రోజు చెల్లని రూపాయి ఇవ్వాలెట్ట తెలుస్తుంది? మీరు ప్రజల వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టే, ప్రజల నాడితో దూరంగా ఉన్నారు కాబట్టే, ప్రజల సమస్యలు మీరు పట్టించుకోలేదు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మిమ్మల్ని పక్కకు పెట్టిండ్రు. అదెందుకు మీరు గుర్తించుకోవట్లేదు? ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని పక్కకు పెట్టి కడియం షేర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కడియం షేర్ గారు టికెట్ ఇచ్చినాక మీరు కడియం షేర్ గారికి వెన్నుపోటు ఒడిచిందని పార్టీలో మీరు ఒంటరైలని చెప్పి మీకు మీరుగా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి ఇండ్ల దగ్గరికి పోయి ఢిల్లా ఏఐసీసీ ఆఫీస్ పోయి పీసీసీ ఆఫీస్ పోయి ఎవరెవరిని పట్టుకుని వాళ్ళ ఇండ్ల కాడబడి ప్రాధాయపడవు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు తీసుకోలే. దిక్కులేక తిరిగి నువ్వు మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి నిన్ను వాళ్ళు ఎంపీగా పెడతానంటాను కానీ వాళ్ళు పెట్టే పరిస్థితి ఉండదు. ఉన్నా నువ్వు 3వ ర్యాంకులో ఉంటావు తప్ప మొదటి ర్యాంకులో ఉండదు. గెలిచేది కడియం కావ్య, 2వ స్థానంలో ఉంటే బీజేపీ ఉంటుంది తప్ప టీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా 3వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ లో సింగాపురం ఇందిరా గారి యొక్క శ్రేణులు కడియం శ్రీ రాకను కడియం కావ్య కంటెస్ట్ చేస్తుంది కదా, పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో కడియం శ్రీహరి అనుభవించిన పదవి లేదు. 30 సంవత్సరాలుగా మాకు కడియం షేర్ గారు తెలుసు. 94 నుంచి మాకు పూర్తి పరిచయం. 94 నుంచి మా నియోజకవర్గంతో అనుబంధం ఉన్నది. వారి రాజకీయ అనుబంధం కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఉన్నది. స్టేషన్ గన్పూర్ లో మీరు అన్నట్టు కొంతమేర వాళ్లకు ఆవేదన ఉన్నది. వారికి కూడా సముచితమైన స్థానం వాళ్ళ పీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పిస్తా అని చెప్పారు. వారికి కూడా సరైన అవకాశాలు వస్తాయని చెప్పి పాత కొత్త అందరిని కలుపుకొని ఇటున్నోళ్ళని అటున్నోళ్ళని తేడా లేకుండా అందరినీ కుటుంబ సభ్యులుగా చూసుకొని మరి కడియం షేర్ గారు అందరినీ కడుపులో పెట్టుకుని అక్కున చేర్చుకుంటాడని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగానే వారందరినీ కూడా మేము కలుపుకొని పెట్టేందుకు ఒక మెట్టు కింది దిగి వాళ్ళందరినీ కలుపుకొని వారి దగ్గర పోయి కడియం కావ్య గారికి మద్దతు తెలుపుతూ అందరు తెలిపిండ్రు. ఇవాళ రేపు 4వ తారీఖు వరకు పూర్తిగా మేము కంప్లీట్ అవుతుంది. అందరం కలిసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత మండల స్థాయిలో చేయించుకొని గ్రామాలలో మరి కోఆర్డినేషన్ ఆల్రెడీ ఇప్పటికే కంప్లీట్ అయింది. కడియం కావ్యకు స్టేషన్ గన్పూర్ నుంచి 1,00,000 మేడ ఇచ్చేడు లక్ష్యంతోనే మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 65 లక్షల ఓట్ బ్యాంకు తన వశం చేసుకుంది. మరి కడియం శ్రీహరి మరియు కడియం కావ్య రాకతోటి ఈరోజు గెలుపోటమి విషయంలో సందిగ్ధంలో ఉందని చెప్పి అంటున్నారు. ఎట్టి పరిస్థితుల సందిగ్ధం అనే సమస్య ఉండదు. కడియం కావ్య, కడియం శ్రీహరి రావడం వల్ల కడియం శ్రీహరికి ఉమ్మడి జిల్లాల మంత్రిగా చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాటు తెలంగాణలో మొన్న డిప్యూటీ సీఎం చేసిన సందర్భంగా మొత్తం పరిచయాలున్నాయి. కడియం శ్రీహరిని ఒక కడిగిన ముత్యం లెక్క అందరు చూస్తాను. శ్రీహరి గారు ఉంటేనే వరంగల్ జిల్లా ఉమ్మడిగా అభివృద్ధి చెందుతుంది. కడియం కావ్య గారు ఉంటేనే అవినీతి లేకుండా తప్పకుండా మరి ఎక్కడ కబ్జాలు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించుట్ల కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుట్ల కొట్లాట్ల గతంలో ఉన్న ఎంపీ మరి ఎందుకు పనికి రాలేదు? మీరే విన్నారు. అసలు పార్లమెంట్ లో ఆయన అడిగిన ప్రశ్నలు నిల్లు అని మరి ఏం తీసుకున్నాడో ఏం పోయిందో మాకు తెలియదు. కానీ మరి పార్లమెంటులో ప్రశ్న అడగలని గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఇంతకంటే అవమానకరంగా ఇంకేముంటుందో మరి ప్రజలు ఆలోచిస్తాం.